పడతాను ఇక దాంతో పాటుగా మరో అంశానికి పోదాం. ఇక తెలుసు కదా మన యొక్క 10 మంది గురించి మీరు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తక్షణమే కూడా ఇక మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేం. ఎందుకు అంటే అధికారం ఉన్న చోటనే మేము ఉంటాం. అధికారమే పరమావధిగా మా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. అధికారం లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉండలేం. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల సంకేతం. కానీ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో దావా వేయడంతో లేదు మేము తటస్థంగా ఉన్నాం, లేదు మేము పార్టీ మారలే, అయ్యో రామా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఇది కొంతమంది వాదన. సో ఫైనల్గా సుప్రీంకోర్టుకు చేరింది. వాదనలు ప్రతివాదనలు కూడా కొనసాగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా అనుకుంటా బహుశా సుప్రీంకోర్టు యొక్క ఆగ్రహాన్ని బద్దలు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని ఎట్లా అంటే ఒక ఆగ్రహ జ్వాలను వెలగక్కింది సుప్రీంకోర్టు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ కావచ్చు, ముఖ్య కార్యదర్శి కావచ్చు. ఎందుకు అంత కోపం? ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా మనలో స్పందించలే. ఎందుకంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గురించి చెప్తా. ఒకసారి ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ కవిత బేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసి అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహానికి గురయ్యారు. క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నిండు అసెంబ్లీలోనే మాట్లాడారు. దీంతో కోర్టు సీరియస్ అయింది. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్. 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారా? గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన చేసిన పరిస్థితులలో కూడా ఇక ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఏమైనాడు మనవడు అంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ సాక్షిగా పార్టీ మారిన సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు ఏ పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు, వారు కోరుకున్నది అది జరగదు అంటూ కూడా మాట్లాడారు. సో ఇది కోర్టుకు చెప్పారు. కోర్టు చెప్తే జస్టిస్ గవాయికి సంబంధించిన బెంచ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకు? కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసిరండి. పార్టీ మారిరు. కొంతమంది పార్టీ మారలేని గుంటనక్కల్లా చెప్తున్నారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి మైకులు కనుక పెడితే ఏంటిది, ఏ పార్టీలో ఉన్నారని వాళ్ళే చెప్తారు. ఇది నిజమైన విషయం. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు తెలిసిన విషయం. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా నువ్వు 10వ షెడ్యూల్ను ఎట్లా అపహాస్యం చేస్తావు? గతంలో కూడా నీకు ఇష్టానుసారంగా కవిత బెయిల్ విషయంలో కూడా గిట్లనే మాట్లాడినావు. నువ్వు గిట్లనే మాట్లాడుకుంటూ పోతే మంచిగా ఉండదు అనే ఒక సంచలనమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోర్టు. సో కోర్టు ఆగ్రహానికి బలైపోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియలేని పరిస్థితులలో ఉన్నాడు. ఇక దీంతో పాటుగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ ఇక కోర్టు ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా నిజంగా కూడా అక్కడ అగ్గిరాజేసినట్టు అయిపోయింది. ఎందుకంటే జస్టిస్ గవాయి బెంచ్కి సంబంధించి వాదోపవాదనలు జరిగిన తర్వాత ఎంత అంటే మీరు చూసే ఉంటారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా, ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. మీకు అర్థమైందా? సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక కీలకమైన పదాన్ని వాడింది. ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజాస్వామ్యం బట్ట లేకుండా నడి రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో ఈ ఒక్క పదాన్ని, సుప్రీంకోర్టు వాడిన పదాన్ని మీరు వింటే సరిపోతుంది. ఇక నిర్ణీత గడువు అంటే 4 ఏళ్ల అని ప్రశ్న. మాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి. గడువు చెప్పకపోతే మాకే వదిలేయండి, ఏం చేయాలో తమకు తెలుసన్న న్యాయస్థానం. సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ రోహత్గి వాదనలు. ఏ చట్ట ప్రకారం లేదో చెప్పాలనే న్యాయమూర్తికి ప్రశ్న. తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా పడ్డది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో వేడి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు అధికారాలు
ఆ అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు. స్పీకర్ వివరిస్తున్న తీరుపై పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయని, అన్నింటినీ చూస్తూ ఊరుకోలేమంటూ కూడా స్పష్టీకరణ చేసిన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇదే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూడురి. సీఎం అసెంబ్లీలో ఏం మాటలవి? ఆ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే, 10వ షెడ్యూల్ అపహాస్యం చేయడమే. బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదు. ముఖ్యమంత్రిపై రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మేము శక్తిహీనులం కాదు, జస్టిస్ బిఆర్ గవాయ్. స్పీకర్ చర్యలు తీసుకోకుంటుంటే చూస్తూ ఉండాలా? స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య రక్షణకు మా బాధ్యత నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఇందులో 2 అంశాలు దాగినాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పీకర్ ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ గవాయ్ నేతృత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక రెండో పరిణామం ఏంటి అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన విషయం, స్పీకర్ గారి విషయానికి సంబంధించి స్పీకర్ ముఖ్య కార్యదర్శికి సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చింది. దానికి వివరణ ఇవ్వమని అడిగింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా గూడెం మైపాల్ రెడ్డి అనుకుంటా, బహుశా ఆయన ఒక్కడే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. మిగతా వాళ్ళు కూడా ఫేస్బుక్ సంబంధించిన ప్రొఫైల్ మార్చడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలలో ఎక్కడా ఉండకుండా దాక్కునే ప్రయత్నాన్ని కూడా చేసిన దాఖలాలను మనం చూస్తాం. సో ఫైనల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మీరు చర్యలు తీసుకుంటారా? సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి మీరు చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా? మేము నిస్సహాయ స్థితిలో ఇక్కడ లేము, మాకు బాధ్యతలు ఉన్నాయంటూ కూడా వాదన. కానీ వాళ్ళ వైపు మూల్ రోగ్కి సంబంధించిన వాదనలు ఏంటంటే, సుప్రీంకోర్టుకు సంబంధించిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అధికారం లేదంటూ ముకుల్ రోహత్గి కూడా వాదనలు వాళ్ళ వైపున వినిపించారు. సో మొత్తానికి ఇక్కడ పంచాయతీ తారాస్థాయికి చేరిందండి. నువ్వా నేనా అన్న వారైతే కొనసాగుతుంది. అయితే ఇక్కడ కానీ ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో జరిగిన పంచాయతీ మనం చూసాం. సో తెలంగాణలో కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ అయితే వస్తుంది. ఏంది అంటే, ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భయంకరమైన ఓటమిని మూట కట్టుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన కొంతమంది నాయకులను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా కూడా రుచి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు వాదనలు మాత్రం చాలా వేడిగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న అంశాన్ని